నిన్న సాయంత్రం ఇంటికి వచ్చేసాం కదండి. వచ్చిన తర్వాత అయితే ముందు ఫ్రెష్ అయ్యి టీ అయితే పెట్టుకున్నాను. ఇదైతే డికాషన్ పెట్టానండి. అంటే పాలు లేవు, ఇంక అప్పటికి ఎవరు వెళ్తారని. నాకు డికాషన్ అంటే చాలా ఇష్టం. కాస్త అల్లం ఎక్కువ వేసుకుంటే ఎట్లా నా గొంతు అయితే ఏం బాగాలేదు, కాస్త మీరు భరించాల్సిందే. టీ అయితే చాలా సూపర్గా వచ్చింది. అల్లం కాస్త ఎక్కువ వేసాను. అలానే కాస్త పప్పు అయితే పెట్టేశానండి, టమాటా పప్పు. ఇవి ఏం తెచ్చాను ఏంటి మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇవైతే ప్రస్తుతానికైతే మేము అమ్మాయి కోసం ఇవి తీసుకొచ్చినవి. ఇవన్నీ పిన్నే చేసిందండి. ఇదిగోండి కజ్జికాయలు, గులాబీ పువ్వులు, అలానే మురుకులు, ఇవన్నీ తనే చేసింది. చేసేటప్పుడు అయితే వీడియో తీయమన్నానండి, తీయలేదు. కానీ అన్నీ పిన్నే చేసిందండి. నేను ఏది చేయలేదు, ఆఫీస్కి వెళ్ళిపోయాను కదా. ఇవైతే తీసుకొచ్చానండి అమ్మాయికి. పసుపు కుంకుమ మా సాంప్రదాయం ప్రకారం అలానే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది సెకండ్ టైం కాబట్టి శ్రీమంతం ఏం చేయలేదు, ఫస్ట్ టైం చేసాము. మెయిన్ ఇంగ్రీడియంట్ సలివిడండి, అది మీకు చూపించాను కదా, చలివిడి. అలానే ఇవన్నీ ఇది చేసిన తర్వాత కాస్త బయటికి అయితే వెళ్ళాము, అలా వాళ్ళని కలవడానికి అనేసి. నేను మా వారు అటునుండి వచ్చేసరికి నా ఫేవరెట్ డిష్ ఉప్మా అయితే చేసిందండి మా అమ్మాయి. ఎందుకంటే వాళ్ళు అన్నం పప్పు వండుకున్నారు, నేను శనివారం కదా తిననని దీంట్లో ఉల్లిపాయ ఎలాంటివి వేయరండి. ఉప్మా అయితే చేసింది. ఉప్మా అయితే చాలా బాగుందండి. దాంట్లో కాంబినేషన్ పప్పు కూడా కాస్త వేసుకున్నాను నేను ఉప్మాలో ఏది ఉన్నా వేసుకొని తింటాను. అంటే కర్రీ కానీ, చట్నీ కానీ, పప్పు కానీ ఏది లేకపోతే టీతో కూడా తింటానండి. టీ తాగుతూ ఉప్మా తింటాను, నాకు అట్లా చాలా ఇష్టం. ఇక పప్పు అయితే వేసుకున్నానండి. ఉప్మా మటుకు చాలా టేస్ట్గా వచ్చింది. ఈ ఉప్మా అయితే తిన్నానండి. ఇంకా ముందుందండి, ఏం తెచ్చాను ఏంటి అనేది డీమార్ట్ నుండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి నెక్స్ట్ వీడియోలో.